T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఆఖరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్పై 15 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. గ్రూప్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది భారత్. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలినా కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. కానీ అసలైన విధ్వంసం శివం దూబే బ్యాట్ నుంచే మొదలైంది. కేవలం 31 బంతుల్లోనే 4 4లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి నెదర్లాండ్స్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరును సాధించింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ మొదట్లో తడబడింది. వరుణ్ చక్రవర్తి స్పిన్తో 3 కీలక వికెట్లు తీసి నెదర్లాండ్స్ జట్టును దెబ్బకొట్టాడు. 16 ఓవర్లకే 125 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ ఓటమి అంచున నిల్చుంది. కానీ చివరి 12 బంతుల్లో 46 పరుగులు కావాల్సిన దశలో భారత్ను టెన్షన్ పెట్టేశారు నెదర్లాండ్ బ్యాట్స్మెన్. కానీ ఆఖరి ఓవర్ వేసిన శివం దుబే కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీయడంతో నెదర్లాండ్స్ 176 పరుగులకే పరిమితమైంది. Taste the Daily.